నేనీ పెళ్లికి ఒప్పుకోను. మరి ఆ సింహాద్రి గారికి ఏముంది? మీ ఆస్తిలో వాటా ఉందా? మీ ఇంటి పేరుందా? మీ వీరునామాలో షేరుందా? ఏం మాట్లాడవే? వద్దు, మాట్లాడకు. నేనే మాట్లాడుకుంటాను. కారణ జన్ముల చేత కాళ్లు గడిగించుకునేంత సూర్యుడా, వీరుడా, ధీరుడా, పిత్రుడా, పుత్రుడా, ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి దర్బారు ప్రశ్నిస్తోంది. ఎంత మంచి మాట అన్నారు బావగారు. ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది. మరి సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటా. ఏంటి పెద్దయ్య, ఇప్పుడు ఈ దత్తతంత అవసరమా? ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు? ఇంకో 4 రోజుల్లో గోదావరి పుష్కరాలున్నాయి. అక్కడికి నా కొడుకుతో వెళ్లాలని ఉందిరా. అందుకు ఇంత తంత అవసరమా? అనవసరంగా 10 మంది 10 రకాలుగా అనుకోవడం తప్పితే. అదే ఆ నోళ్లు మూయించడానికే చేస్తున్నాను. ఏమో పెద్దయ్య, నువ్వెన్నా చెప్పు, నాకు మాత్రం ఇష్టం లేదు. పోన్లేరా, నీకంత ఇష్టం లేకపోతే వదిలే. అది నీ మనసులో లేనప్పుడు బలవంతం చేసి ప్రయోజనం ఏమిటి? నేను పోయాక నీ చేత తలకొరివి పెట్టించుకోవడానికి ఏ సిద్ధాంతాలు రాద్ధాంతాలు అడ్డు రాకూడదని ఈ ఏర్పాటు చేశాను. ఇప్పుడు అలాంటి మాటలన్నీ ఎందుకులే పెద్దయ్య, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. కానీ ఒకటి, నేను నీకు చేసే పనుల్ని, నీ దగ్గర నాకున్న చనువుని మాత్రం ఎవరికి ఇచ్చేకు పెద్దయ్య. పెద్దయ్య, అమ్మాయి గారు, పనిలో పని పెద్దయ్య గారు మీ పెళ్లి సంగతి కూడా మాట్లాడాల్సింది. ఇంకా తనతో మాట్లాడేదేంటి? ఇప్పుడు నాకు వరసైనాడు. రాజాలా ఉన్నారా? పద. ఏంటి? నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ అలా నమస్కారం. నమస్కారం. కూర్చోండి. సడన్ గా దత్తత కార్యక్రమం పెట్టారేంటండి? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అసలు మా బావగారు చెప్పే వరకు నాకు ఈ ఆలోచనే రాలేదు. కానీ పనివాణ్ణి దత్తత. వాడు పనివాడు కాదండి, నా ప్రాణం. కడుపున పుట్టకపోయినా కన్నబిడ్డ కంటే మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. నా మాటంటే వాడికి వేదం. అంటే రాముడికి హనుమంతుడిలాగా? కాదండి, దశరథుడికి రాముడిలాగా. అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులేండి. అల్లుడు గారు, నా మీద ఎందుకు అరవడం? ఆయన గారి భాగవతం మీరే చూడండి. ఏంట్రా ఇదంతా? ఏమైందిరా? నేను రానంటే నన్ను కొట్టి ఈడ్చుకొచ్చాడు. బజార్ దాన్ని ఈడ్చుకురాక బతిమాలి తీసుకొస్తారా? బావుంది మామయ్య గారు. ఇంటల్లుడిని ఓ నౌకరు తనడం, మీరు మౌనంగా చూడటం చాలా బాగుంది. ఆయనకేం చెప్పి కొట్టింది ఆయన కాదు కదా. సిగ్గు లేకుండా ఈ ఇంటికి అల్లుడిగా వచ్చావే నిన్ను. ఎంత జరిగిన తర్వాత ఈ కొంపల వంట కూడా వేస్ట్. వెళ్ళిపోదాం. మాట్లాడే నాన్నగారు, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారో వాడిని ఇంట్లోంచి పంపించేస్తారో చెప్పండి. తప్పు చేసిన తలవంపులు తెచ్చిన సింహాద్రి ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. వారానికి ఓసారి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు. దీనిటికేనా? అవును. వేలకి వేలు డబ్బు తీసుకెళ్తున్నావు. దీనికోసమేనా? అవును.
దానికి ఎంత కావాలో అడుగు, ఇచ్చి పంపించు. పెద్దయ్య, తను నన్ను వదిలిపెట్టినా నేను తన్ని వదిలిపెట్టలేను పెద్దయ్య. వాళ్ళ మధ్యలో మనం ఎందుకండి, వెళ్దాం పదండి. నేను చెప్తున్నాను, దాన్ని వదిలే. నా వల్ల కాదు. నాకంటే అది ముఖ్యమా నీకు? అంత మాట అనకు పెద్దయ్య, నువ్వు నా దేవుడివి. అయితే దాన్ని వదిలే. కానీ తను నా ప్రాణం పెద్దయ్య. నీకోసం సొంత మనుషుల్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ నువ్వు సింహాద్రి, ఏమిట్రా ఇది? నువ్వు ఈయన మాట కాదంటున్నావేంట్రా? నా మాట వినరా ఒరే సింహాద్రి. జానకి, నా మీద నా మాట మీద గౌరవం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండక్కర్లేదు. ఏమండి? పెద్దయ్య, నన్ను ఏమండి? తలుపులు ఆ మాట విను. తలుపులు ఎందుకు తీసుకొని ఇక్కడికి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళు. పోరా, అనాథగాడిని వారసుడిని చేయాలనుకుంటే అందినంత డబ్బు తీసుకెళ్లి అమ్మాయికి పెట్టాడండి వీడు. పోరా. ఎవరున్నారు? మీరెవరండి? ఇంట్లో ఎవరున్నారా? ఎవరు లేరు సార్, అందరూ పుష్కరాలకు వెళ్ళారు. రావయ్యా. బాక్స్ వేయించారా? సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఇతన్ని చూసావా? ఇతనున్నాడా? లేరండి. ఎక్కడికి వెళ్ళాడు? కొవ్వూరు వెళ్ళారు. పుష్కరాల్లో స్నానం చేస్తే ఇందిరమ్మకి నయమవుతుందని ఎవరో చెప్తాను. మీరెవరండి? పుష్కర యాత్రికులకు విజ్ఞప్తి, సూచించిన లోతుదాటి లోనికి వెళ్ళకండి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చిన ఆహార పదార్థాలు తినకండి.
ఆకుపచ్చ గౌను వేసుకున్న 2 సంవత్సరాల పాప తల్లిదండ్రులు ఎవరో ఎంక్వైరీ కౌంటర్ వద్దకు వచ్చి తీసుకువెళ్ళవలసిందిగా ప్రార్థన. విశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా కులాలం కృతం శ్రీమచ్చడగోపదద్వయం అస్మద్రధనం భోగ్యమస్తు మే మూర్తి. అర్చన ఇప్పుడు చేస్తారండి. అలా పక్కన కూర్చోండి బాబు, పిలుస్తాను. అలాగే. జరగాలి జరగాలి. ఇందు 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 నా మాట వినండి. ఏమండి ఏమండి, మీరు పంపేశారని సింహాద్రి ఏడ్చాడు. తన కళ్ళల్లో నేనెప్పుడు నీళ్లు చూడలేదండి. సింహాద్రి నా గురించే కదండి ఇంట్లోంచి గెంటేశారు. పోనీ నేనే వెళ్ళిపోతాను. సింహాద్రిని మీతోనే ఉండనివ్వండి. కాదనకండి. మీరన్నా చెప్పండి. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటారా? పద. కనిపించాడా? లేదన్నా. అటెళ్ళి వెతకండి. అమ్మో, చల్లగా ఉంది. ఇందు ఇందు దాన్ని తీసుకెళ్ళండి రా, వాడే వస్తాడు. నోరు ముందే. సింగమలయ్యన్నా.
సింగమాలై 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 సింహాద్రి ఇందు సింహాద్రి అలిగింద రాచిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరింకా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిన పాపం లేదురా. సంవత్సరం క్రితం